ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కరీంనగర్ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాం. సో ఇక్కడ చూడండి, మనకు ఇది తూర్పు ఫేసింగ్‌కి సంబంధించిన ఇల్లు. సో అపోజిట్ అయితే ఖాళీ స్థలం చాలా ఉంది. సో హీనబాహు ప్రవేశంలో మనం ఏదైతే వద్దు అని మాట్లాడతామో అలాగా ఈ దక్షిణం నుంచి వీళ్ళు ఎంట్రన్స్ అనేది తీసుకున్నారు. ఎంట్రన్స్ తీసుకున్నప్పుడైతే అంతగా ఇబ్బంది కలగలేదు. పర్వాలేదు అని చెప్పేశారు. రైట్, ఓకే. తర్వాత ఏం చేశారంటే ఇక్కడ కొంచెము త్రికోణంలో ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే త్రికోణంలో మనకు ఔటర్‌లో ఖాళీ స్థలం ఉంది. సరే, ఇందులో టాయిలెట్స్ కట్టొచ్చా అని చెప్పి ఒక ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడితే, తీసుకోవచ్చండి, ఎక్స్ట్రా స్పేస్ కదా, మనకి గోడ దాటిన తర్వాత ఏమైనా ఉండొచ్చు, సంబంధం లేదని చెప్పేసాను. అయితే వీళ్ళకి అర్థం ఏమైందంటే అక్కడ కట్టొచ్చు అని తెలిసిపోయింది. రైట్, ఓకే, క్లియర్. మరి ఎంట్రన్స్ ఎప్పుడు కూడా మన కాంపౌండ్‌లో నుంచి తీసుకోవద్దు. ఇది మొదటి మిస్టేక్. రెండో మిస్టేక్ ఏం చేశారంటే, మనం ఏదైతే ఎంట్రన్స్ తీసుకుంటున్నామో ఈ ఎంట్రన్స్ ముందే పెద్ద సెప్టిక్ ట్యాంక్ తవ్వి పెట్టేశారు. ఇదే ఎంట్రన్స్ గుండా వీళ్ళు కంప్లీట్‌గా బయటికి వెళ్ళడం లాంటివి ప్లస్ ఈ బాత్రూమ్ యూసేజ్ అనేది చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే కంప్లీట్ ఈ ఎంట్రన్స్ ఆపోజిట్లో ఇది పెట్టారో, దక్షిణానికి సంబంధించిన ఓపెనింగ్, దాని ఆపోజిట్లోనే సెప్టిక్ ట్యాంక్, ఈ రెండు దోషాలతో ఇక్కడ ఒక మేజర్ మిస్టేక్ జరిగింది. మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఇల్లు కట్టిన తర్వాత ఈ దంపతులు ఇద్దరు ఆ ఇంట్లోకి వచ్చారు. తర్వాత ఈ పాప పుట్టింది. పాప పుట్టిన క్షణం నుంచి, అంటే ఇది కట్టిన తర్వాత నుంచి ఈమెకు కంప్లీట్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఈ రోజు వరకు కూడా ఆమెకు తగ్గలేదు. చాలా డిస్టర్బ్డ్గా ఉందన్నమాట. సో దయచేసి కొన్ని సలహాలు తీసుకునేటప్పుడు ప్రాపర్ రైట్ ఇన్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అదొక్కటే గుర్తుపెట్టేసుకోనండి. సో ఎక్స్ట్రా స్పేస్లో మీరు 100% టాయిలెట్స్ కట్టవచ్చు, సెప్టిక్ ట్యాంక్ కూడా పెట్టుకోవచ్చు, అది ఇబ్బంది లేదు. బట్ ఇలా ఎంట్రన్సెస్ ముందు కానీ పెట్టకూడదు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.